Hello friends, welcome to Harshit Institute. Here is your SS Naveen. Now today we are going to discuss very important topic. So ఏంటి సార్ ఈ టాపిక్ అసలు ఎందుకు యూజ్ అవుతుంది అని మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు. ఫస్ట్ థింగ్, కానిస్టేబుల్కి ప్రిపేర్ అయ్యేటువంటి స్టూడెంట్స్ ఎలా ఇంగ్లీష్లో ఈజీగా మార్క్స్ తెచ్చుకోవచ్చు అనేది ఈరోజు డిస్కషన్లో ఉండబోతుంది. అండ్ సార్ ఇదైతే ఓన్లీ కానిస్టేబుల్స్కే సరిపోద్దా, మరి మిగతా ఎగ్జామ్స్కి పనికిరాదా అంటే ఎస్ఎస్సి జీడీ మరియు ఎస్ఎస్సి సిజిఎల్ సిపిఓ ఇలా రకరకాల ఎస్ఎస్సి ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, మరియు మన తెలుగు రాష్ట్రాల్లో గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే గ్రూప్స్లో ఇంగ్లీష్ ఉంది, ఏపీలో అయితే లేదు. నెక్స్ట్ సచివాలయం జాబ్స్ ఇంగ్లీష్ ఉంది. ఇలా రకరకాల ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి కూడా ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉండబోతుంది. అండ్ ఈ వీడియో చివరి వరకు వాచ్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో వాచ్ చేసే ముందు మీరు గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం, మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యాప్ని మీరు యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు చెప్పబోయేటువంటి క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో అది మీరు ముందు ఎగ్జామ్ రాయండి. సో ఆ టెస్ట్ రాసిన తర్వాత ఈ వీడియో వాచ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సార్ ఇంతకీ ఆ యాప్ లింక్ ఎలా దొరుకుతుంది సార్? ఇక్కడ వీడియోలో వాచ్ చేసేటప్పుడు డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాం, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసుకోండి. అండ్ అక్కడ మీకు ఎగ్జామ్ అనేది ఇంగ్లీష్కి సంబంధించి కండక్ట్ చేయబడుతుంది. ఆ ఎగ్జామ్ని మీరు ఒక్కసారి అటెంప్ట్ చేయండి 30 మార్క్స్కి. సార్ నేను ఎస్ఎస్సి స్టూడెంట్ సార్, నేను రాయొచ్చా? ప్రతి ఒక్కళ్ళు రాయొచ్చండి, ప్రతి ఒక్కళ్ళు రాయొచ్చు ఈ ఎగ్జామ్. ఎవ్రీబడి రైట్ యువర్ ఎగ్జామ్ అండ్ టెస్ట్ యువర్ సెల్ఫ్. అండ్ మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ నుంచి వీక్లీ టెస్ట్ సిరీస్ కూడా మీకు లాంచ్ అవుతుంది. అండ్ ప్రతి వీక్ మీరు ఆన్లైన్లో రాసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్లో ఎగ్జామ్ రాయాలి అనుకుంటే కనుక డైరెక్ట్గా విజయవాడ మన ఇన్స్టిట్యూట్కి వచ్చి రాయొచ్చు. చాలామంది ఆల్రెడీ వస్తున్నారు, మీరు కూడా వచ్చి రాయొచ్చు. ఫిజికల్గా నేను ఎపిఆర్ఐ ఎగ్జామ్ రాస్తాను, బబ్లింగ్ చేస్తూ ఓఎంఆర్ షీట్ మీద రాసి ప్రాక్టీస్ చేసుకుంటా అంటే డైరెక్ట్గా రండి. వీ ఆల్వేస్ ఓపెన్ అవర్ గేట్స్ ఫర్ యూ. సో డైరెక్ట్గా వచ్చి ఎగ్జామ్ రాసుకోండి. లేదు ఆన్లైన్లో రాసుకుంటాను సార్, నేను చాలా దూరంలో ఉన్నాను, హ్యాపీగా ఆన్లైన్లో రాసుకోండి. అండ్ వీడియో మీకు ఎక్స్ప్లెనేషన్ దొరుకుతాయి. సో ఎగ్జామ్స్ ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో ఇదే రైట్ టైం. చాలామంది ఏమవుతుంది, ఇంకా మెయిన్స్ ఇస్తారా లేదా, ఎగ్జామా, అదే ఇదే కన్ఫ్యూజన్లో వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేయడం కాదు మిత్రమా, గుర్తుపెట్టుకో, ఇమీడియట్గా ఈరోజే స్టార్ట్ చేయి. టెస్ట్ సిరీస్ చాలామంది నాకు ఇంకా మెసేజ్లు చేస్తున్నారు, సార్ టెస్ట్ సిరీస్ ఎలా సార్, ఇంగ్లీష్లో మార్క్స్ తక్కువ వస్తున్నాయి సార్, బాగా ఇంప్రూవ్ అవ్వాలంటే ఏం చేయాలి సార్? ఎస్, మీ అందరి మెసేజెస్ చూసే మేము మీ ముందుకు వస్తున్నాం. ఈ టెస్ట్ సిరీస్లో మీకు చాలా లాభం ఉండబోతుంది. మీకు కంప్లీట్ అన్ని సబ్జెక్ట్స్ మీద టెస్ట్ సిరీస్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంగ్లీష్ మీద ఎక్కువ ప్రాక్టీస్ కావాలి అనుకునే వాళ్ళకి, ఎందుకంటే వెయిటేజ్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇంగ్లీష్కి, ప్రత్యేకంగా ఇంగ్లీష్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలనుకునే వాళ్ళకి 30 మార్క్స్ ఇంగ్లీష్ టెస్ట్ సిరీస్ కూడా మీకు రాబోతుంది. 2 రాస్తామంటే 2 కూడా రాసుకోవచ్చు, క్వశ్చన్స్ మారుతూ ఉంటాయి. ఇట్ విల్ బి వెరీ వండర్ఫుల్ అండ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. సో ఖచ్చితంగా వండర్ఫుల్గా ఉండబోతుంది. వీడియో ఎండ్ వరకు వాచ్ చేయండి. అండ్ గుర్తుపెట్టుకోండి, మీరు కొత్త అయితే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ వీడియో లింక్ని ఇమ్మీడియట్గా మీ స్టేటస్లో షేర్ చేయండి. కంటెంట్ ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు నచ్చినా వీడియోని ఇమ్మీడియట్గా షేర్ చేయండి. సో లెట్ us స్టార్ట్ ద వీడియో వితౌట్ ఎనీ డిలే. సో మనకి యాప్లో మీరు టెస్ట్ రాసిన తర్వాత వచ్చేటువంటి క్వశ్చన్స్ అండి ఇవి. సో క్వశ్చన్ బై క్వశ్చన్ మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. అండ్ ఏ క్వశ్చన్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే టిప్స్ కూడా మధ్యలో చెప్తుంటాను. అందుకనే ఇంగ్లీష్లో కానిస్టేబుల్స్కి మరియు ఎస్ఎస్సిలో ఎలా ఈజీగా మార్క్స్ తెచ్చుకోవాలని దీనికి థంబ్నెయిల్ పెట్టడం జరిగింది. సో చూసినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విచ్ ఈస్ సిమిలర్ ఇన్ మీనింగ్ టు ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్. ఈ సెంటెన్స్లో అండర్లైన్ చేసిన వర్డ్కి సిమిలర్ మీనింగ్ ఏంటో కనుక్కోమంటున్నారు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఎస్ఎస్సిలో వస్తున్నాయి. సో రేపు ఆగస్ట్లో నోటిఫికేషన్ ఉంది ఎస్ఎస్సి జీడీకి సంబంధించింది. అండ్ చాలామంది ప్రిపేర్ అవుతున్నారు, మీ అందరూ కూడా ఇది హెల్ప్ అవుతుంది. అండ్ మన ఏపీలో కానిస్టేబుల్ మెయిన్స్కి ప్రిపేర్ అవ్వబోయే స్టూడెంట్స్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఇవి ఇద్దరికీ కామన్గా ఉన్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి మిత్రమా, గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ క్వశ్చన్, హిస్ ప్రాడిగల్ నేచర్ మేడ్ హిమ్ టు బికమ్ ఏ పూర్ పర్సన్ ఇన్ వెరీ లెస్ టైమ్. అతని యొక్క ప్రాడిగల్ నేచర్ వల్ల చాలా తక్కువ టైంలో అతను పేదవాడైపోయాడు. ప్రాడిగల్ నేచర్, ప్రాడిగల్ అంటే అతిగా ఖర్చు పెట్టడం, చాలా ఎక్కువగా ఖర్చు పెట్టేటువంటి స్వభావం ఉండటాన్ని ప్రాడిగల్ అని అంటారు. అంటే ఎక్స్ట్రావెగెంట్ అని అర్థం. చాలా ఎక్కువగా విచ్చలవిడిగా ఖర్చు పెడుతుంటారు, దాన్నే ఎక్స్ట్రావెగెంట్ అని అంటాం. సో దాన్ని మనం
ప్రాడిగల్ అని కూడా యూజ్ చేస్తాం. సార్ నాకు ఎగ్జాక్ట్గా మీనింగ్ తెలియదు సార్, నేను చదువుకోలేదు సార్ వొకాబులరీ, మరి నేను ఎట్లా ఆన్సర్ చేయాలి సార్? సింపుల్, ఎలిమినేషన్ చేయండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి, సెంటెన్స్ మీనింగ్ గెస్ చేయడానికి ట్రై చేయండి. హిస్ ప్రాడిగల్ నేచర్ మేడ్ హిమ్ టు బికమ్ పూర్ పర్సన్. మరి పేదవాడు అయ్యాడంటే ఏం చేసుంటే పేదవాడు అవుతాడు? డబ్బు విచ్చలవిడిగా ఉన్నది ఖర్చు పెడితే అప్పుడు బహుశా పేదవాడై ఉంటాడు. గెస్ చేయొచ్చు. మరి ఉన్న వాటిల్లో మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఎక్స్ట్రావిగెంట్, అంటే బాగా ఖర్చు పెట్టే వాళ్ళని ఎక్స్ట్రావిగెంట్ అంటారు. అసలు డబ్బే ఖర్చు పెట్టకపోతే వాడిని మైజర్ అని అంటాం, పిసినారి, మైజర్. అయితే హంబుల్ అంటే వినయం విధేయత అని అర్థం, ఇది కాదు. అగ్రెసివ్ అంటే కొంచెం దూకుడుగా ఉండటం. ప్రాస్పరస్ అంటే బాగా డబ్బున్నటువంటి పరిస్థితిని ప్రాస్పరస్. ఇండియా ఈజ్ ఏ ప్రాస్పరస్ కంట్రీ. ఓన్లీ డబ్బే కాదు, చాలా మంచి వనరులు ఉన్నాయి. సో ప్రాస్పరస్ అంటే చాలా రిచ్ అని కూడా వస్తుంది. ప్రాస్పరస్ మంచి వనరులు, మంచిగా బాగా ఉన్నటువంటి దాన్ని ప్రాస్పరస్ అని అంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వీ నీడ్ టు ఇరాడికేట్ కమ్యూనల్ వైలెన్స్ ఇన్ ద సొసైటీ. కమ్యూనల్ వైలెన్స్ని సొసైటీలో ఇరాడికేట్ చేయాలి. ఇరాడికేట్ చేయటం అంటే తీసివేయటం, వేళ్లతో సహా పెకలించి వేయటం. సో అప్రూట్ అని తీసుకోవచ్చు. సో అబ్దుల్ కలాం గారు, బిఆర్ అంబేద్కర్ గారు, ఇలాంటి గొప్ప గొప్ప మహాత్ములు సో వేళ్లతో సహా కులం అనేటువంటి దాన్ని మన వ్యవస్థలోంచి తీయాలని ప్రయత్నించారు, అనుకున్నారు. సో అప్రూట్ అంటే వేళ్లతో సహా తీసివేయటం. వీ నీడ్ టు ఇరాడికేట్ కమ్యూనల్ వైలెన్స్. కమ్యూనల్ వైలెన్స్ అనేది అంటే ఈ గొడవలు, ఘర్షణలు అనేవి మనం అప్రూట్ చేయాలి సొసైటీ నుంచి. అప్రూట్ చేయటం అంటే ఇరాడికేట్. ఇరాడికేట్ అంటే తీసివేయటం. మరి సిమిలర్ మీనింగ్ అన్నారు కదా. ఇన్స్టాల్ అంటే ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవటం, మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఎగ్జాస్టెడ్ అంటే బాగా అలసిపోవటం. ఇంప్లిమెంట్ అంటే అమలు పరచటం. సో ఇవి కాదు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, వన్ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్ హూ హెల్ప్డ్ దెమ్ ఇన్ నీడ్. ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి అవసరంలో సహాయం చేసిన వాడిని మర్చిపోకూడదు, గుర్తుపెట్టుకోవాలని ఈ సెంటెన్స్ యొక్క అర్థం. వన్ మస్ట్ షో గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్ అంటే వాళ్ళ పట్ల వినయం, విధేయత లేదా రెస్పెక్ట్ అనే అర్థం వస్తుంది. వన్ మస్ట్ షో గ్రాటిట్యూడ్ టువర్డ్స్ పీపుల్ హూ హెల్ప్డ్ దెమ్ ఇన్ నీడ్. అవసరంలో ఉన్నప్పుడు నీ వెనకమాలుండి నీకు సహాయం చేసిన వాడిని మర్చిపోతే పుట్టగతులు లేకుండా పోతావు అని అంటుంటారు కదా, అలాంటిది. సో గ్రాటిట్యూడ్ చూపించాలి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళ పట్ల, లేకపోతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడికే వెళ్ళిపోతారు. సో గ్రాటిట్యూడ్ అంటే వినయం, ఒకళ్ళ పట్ల మంచి రెస్పెక్ట్ ఇవ్వటం అని అర్థం. సో మరి ఇక్కడ ఏమన్నారు? యాంటనిమ్ కనుక్కోమన్నారు. యాంటనిమ్ అంటే ఏంటి? ఆపోజిట్ కావాలి. సో టాలరెన్స్ అంటే భరించటం కాదు. గ్రాటిట్యూడ్ అంటే వినయం, విధేయత. సో థ్యాంక్ఫుల్నెస్ అని అంటాం మీనింగ్. కానీ ఇక్కడ ఆపోజిట్ అడిగారు, థ్యాంక్లెస్నెస్. సో ఇదే మన ఆన్సర్ అవుతుంది, థ్యాంక్లెస్నెస్. మీరు వీడియో వాచ్ చేసేటప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చదవడానికి ట్రై చేయండి. మీ అంతటా మీరు ఆన్సర్ చేసి ఆ తర్వాత వినండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. అసలు ఎగ్జామ్ రాసిన వాళ్ళు డైరెక్ట్గా వినేసేయచ్చు. సో టెస్ట్ సిరీస్లు మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో గుర్తుపెట్టుకోండి, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నా టెస్ట్ సిరీస్ రాసి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటేనే నాలెడ్జ్ ఇంప్రూవ్ అవుతుంది మిత్రమా. సో థ్యాంక్లెస్నెస్ కరెక్ట్ ఆన్సర్. ఫర్గివ్నెస్ అంటే క్షమాపణ, క్షమాగుణం. క్షమాగుణాన్ని ఫర్గివ్నెస్ అని అంటాం. నెక్స్ట్ విజ్డమ్. విజ్డమ్ అంటే గొప్ప తెలివితేటల్ని ఎలా ఉపయోగించాలో తెలిసి ఉండటాన్ని విజ్డమ్ అంటారు. కొంతమందికి నాలెడ్జ్ ఉంటుంది కానీ విజ్డమ్ ఉండదు. నాలెడ్జ్ ఉంటే దాన్ని ఎలా వాడాలో తెలిస్తే అప్పుడు విజ్డమ్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చూస్ ద యాంటనిమ్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద సెంటెన్స్ అని అంటున్నాం. ఇచ్చిన వర్డ్కి యాంటనిమ్ ఏంటో మనం ఐడెంటిఫై చేయాలి. సో యాంటనిమ్ ఆపోజిట్ అనేది మనం కనిపెట్టాలి. ఆపోజిట్ యాంటనిమ్. సో దే స్టార్టెడ్ ద ప్రాజెక్ట్ ఆన్ అన్ ఆస్పీషియస్ డే. వాళ్ళు ప్రాజెక్ట్ని ఒక ఆస్పీషియస్ డే రోజు స్టార్ట్ చేశారు. ఆస్పీషియస్ అంటే శుభప్రదమైన, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓయూఎస్ తోటి ఎండ్ అయిన వర్డ్స్ ఎక్కువగా స్పెల్లింగ్స్లో ఇస్తారు. ఇలాంటి స్పెల్లింగ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఆస్పీషియస్, శుభప్రదమైన అనేటువంటి అర్థం కలిగి ఉంటుంది. మరి దీని ఆపోజిట్ ఏమవుతుంది? ఆపోజిట్ వచ్చేటప్పటికి డిస్పైరింగ్. డిస్పైరింగ్ అంటే చెడు. సో ఇట్స్ ఎ డిస్పైరింగ్ డే అంటే చాలా అశుభం జరిగినటువంటి రోజు, చెడు జరిగినటువంటి రోజు అని వస్తుంది. ఆస్పీషియస్ డే, ఇది చాలా ఆస్పీషియస్ డే, చాలా మంచి రోజు, అంతా మంచి జరిగితే ఆస్పీషియస్. మ్యాలీషియస్ అంటే విషపూరితమైన అనే అర్థం వస్తుంది, చెడు. అయితే మరి కొంతమంది మ్యాలీషియస్ అనుకుంటారేమో దీని ఆపోజిట్ అని చెప్పి కావాలని ఇచ్చినటువంటి పదం ఇది. కామన్ అంటే సహజమైన, ఎఫ్లూయెంట్ అంటే రిచ్ అని అర్థం. సో వొకాబులరీ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి స్టూడెంట్స్ మీకు తెలుసు ఆల్రెడీ ఎంత ఇంపార్టెంటో వొకాబులరీ మీకు తెలుసు. కానిస్టేబుల్ స్టూడెంట్స్ మీకు కూడా తెలుసు. అండ్ దాదాపు ప్రతి ఒక్కరికి తెలుసు. ఇంగ్లీష్ ప్రిపేర్ అయ్యే ప్రతి స్టూడెంట్స్కి, బ్యాంకింగ్, ఎస్ఎస్సి అందరికీ తెలుసు ఎంత ఇంపార్టెంటో వొకాబులరీ, ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో. ఇలాంటివి క్లాస్లో చెప్పినప్పుడు మాత్రమే స్టూడెంట్స్కి లాభం వస్తుంది. సో మన హర్షిత్ ఇన్స్టిట్యూట్లో వొకాబులరీ ఖచ్చితంగా మీకు ప్రింట్అవుట్స్ ఇచ్చి మరీ ఎక్స్ప్లెయిన్ చేసి మరీ మీకు నేర్పించడం జరుగుతుంది. సో అలాంటి వొకాబులరీ నేర్చుకున్నప్పుడు మాత్రమే
మనం ఇంగ్లీష్ ఉన్నటువంటి ఎగ్జామ్స్లో సక్సెస్ తెచ్చుకోగలమని గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద వర్డ్ విత్ ద ఇన్కరెక్ట్ స్పెల్లింగ్. రాంగ్ స్పెల్లింగ్ ఎక్కడుందో కనుక్కోమంటున్నాడు. వెరీ ఇంపార్టెంట్ వర్డ్స్ ఇవన్నీ కూడా. GRAMMAR, కొంతమంది తెలియక ఈఆర్ అనుకుంటారు. సో అయితే ఇది రైట్ స్పెల్లింగే, ఏఆర్ఏ వాడాలి, ఈఆర్ కాదు. నెక్స్ట్ వన్ నైబర్, NEIGHBOUR, OUR ఇది కూడా కరెక్టే, నో ఇష్యూ. ఎక్సర్సైజ్, EXER రావాలి, సి కాదు. సో ఇది రాంగ్ స్పెల్లింగ్. సో ఈ రెండు కరెక్టే. మనకి రాంగ్ స్పెల్లింగ్ ఏదైతే ఉందో ఈ బీలో ఉంది, కాబట్టి రైట్ ఆన్సర్ మనకి ఈ బి అవుతుంది. ఎక్సర్సైజ్ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఫేవరెట్ స్పెల్లింగ్ కూడా కరెక్ట్గానే ఉంది, FAVOURITE. సో మిగతా స్పెల్లింగ్స్ అన్ని కరెక్ట్గానే ఉన్నాయి, ఒక సి మాత్రమే రాంగ్గా ఉంది. సో ఎర్రర్ అది. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇది కూడా స్పెల్లింగ్స్కి సంబంధించిందే. అయితే ఈసారి ఇన్కరెక్ట్ అలా కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో కనుక్కోమన్నారు, జాగ్రత్తగా చూడండి. ఇందాక ఇన్కరెక్ట్ స్పెల్లింగ్ కనుక్కోమన్నారు, కానీ ఇక్కడ కరెక్ట్ స్పెల్లింగ్ ఏదో కనుక్కోమన్నారు. COMMITMENT, కమిట్మెంట్ కరెక్ట్ స్పెల్లింగ్ ఆప్షన్ ఏ ఇక్కడ ఏదైతే ఉందో కరెక్ట్ స్పెల్లింగ్ అని మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. బ్లాంక్ని ఫిల్ చేయడానికి సరైనటువంటి ప్రిపోజిషన్ని మనం చూస్ చేసుకోవాలి. ద సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ ఈజ్ ఇన్ ద న్యూస్ డాష్ ద పాస్ట్ మెనీ ఇయర్స్. సో చాలా సంవత్సరాలు అనేది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. పీరియడ్ ఆఫ్ టైంకి ఎప్పుడు ఫర్ రావాలి. సో రైట్ ఆన్సర్ ఈజ్ ఫర్. సో సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది చాలా సంవత్సరాలుగా నానుతూ ఉంది. ఫర్ ద పాస్ట్ మెనీ ఇయర్స్, చాలా సంవత్సరాలు ఉన్నప్పుడు ఫర్ వస్తుంది. సో ప్రిపోజిషన్స్ మీద ఖచ్చితంగా మీకు 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు ఫ్రెండ్స్. సో ప్రిపోజిషన్స్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. చూస్ ద కరెక్ట్ ప్రిపోజిషన్ ఫర్ ద ఫాలోయింగ్. సరైనటువంటి ప్రిపోజిషన్ మరొకటి. సో న్యూ వందే భారత్ ట్రైన్ స్టార్టెడ్ డాష్ సికింద్రాబాద్ డాష్ విశాఖపట్నం. స్టార్టింగ్ పాయింట్ని ఎప్పుడు కూడా ఫ్రమ్ తోటి ఇండికేట్ చేయాలి, అండ్ ఎండింగ్ పాయింట్ని ఎప్పుడు కూడా టు తోటి సూచిస్తాము. మార్గ మధ్యంలో వయా అని కూడా వాడచ్చు. అయితే ఇక్కడ మరి స్టార్టింగ్ ఎండింగ్ చెప్తున్నారు కాబట్టి సో ఫ్రమ్ టు ఉన్నది ఎక్కడుందో చూసుకోవాలి. ఫ్రమ్ టు ఆప్షన్ సిలో ఉంది. సో రైట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. నెక్స్ట్, చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నారు. గ్రామటికల్గా కరెక్ట్ సెంటెన్స్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. లాస్ట్ వీక్ అని ఇచ్చారు. లాస్ట్ వీక్ అంటే ఇది సింపుల్ పాస్ట్, సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ రావాలి. మరి V2 ఉన్నటువంటి ఆప్షన్ ఇక్కడ ఎక్కడన్నా ఉందా? V2 వచ్చినప్పుడు హ్యాడ్ ఉండదు, స్పోక్ అనేది V2 అవుతుంది, హ్యావ్ అనేది రాదు, హ్యాడ్ అనేది రాదు. సో ఆటోమేటిక్గా పాస్ట్, సింపుల్ పాస్ట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్ ఉన్నటువంటిది సెకండ్ ఆప్షన్ మాత్రమే. సో కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఈజీగా ఉంటుంది. సార్ నేను ఇంకా ఇంగ్లీష్లో కమాండ్ రాలేదు సార్ నాకు అంటే ఒక్కసారి ఇంగ్లీష్ మీద ప్రాక్టీస్ చేయండి. మన యాప్లో మీకు ఇంగ్లీష్కి సంబంధించినటువంటి వీడియోస్ కంటెంట్ అంతా కూడా ఉంది. ఒకసారి పర్చేస్ చేసుకొని లేటెస్ట్ అప్డేటెడ్ కంటెంట్ని మీకు అందిస్తున్నాం. సో దీనిలో బాగా ప్రాక్టీస్ చేసుకుంటే ఖచ్చితంగా మీకైతే హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. చూస్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అని అంటున్నారు. సో గోదావరి నది పేరు. నది పేర్లకు ముందు ఎప్పుడు ద రావాలి. సో ఫస్ట్ దానిలో ద లేదు, అది కరెక్ట్ కాదు. లాంగెస్ట్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్కి ముందు ద రావాలి. లాంగెస్ట్, టాలెస్ట్ సంబంధం లేని పదం. సో ద గోదావరి ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద సౌత్. సౌత్ అనేది డైరెక్షన్స్కి ముందు డెఫినెట్ ఆర్టికల్ ద ఉండాలి. సో అన్నీ పర్ఫెక్ట్గా, గోదావరికి ముందు ద, లాంగెస్ట్ సూపర్లేటివ్ యాడ్జెక్టివ్కి ముందు ద, సౌత్ డైరెక్షన్కి ముందు ద. ఈ 3 మ్యాచ్ అయింది ఆప్షన్ బి. మిగతా వాటిల్లో ఈ ఆర్టికల్స్ మిస్ అయినాయి. ఆర్టికల్స్ మీద కూడా కరెక్షన్స్ ఇస్తున్నారు. మన ప్రిలిమ్స్లో కానిస్టేబుల్స్లో కూడా ఇచ్చారు మిత్రమా. SSCలో కూడా ఇలా 4 కరెక్షన్స్ ఇస్తున్నారు, గుర్తుపెట్టుకోండి, హెల్ప్ అవుతుంది. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఫ్రేజ్ ఆర్ ఇడియం అంటున్నారు. అండర్లైన్ చేసిన ఫ్రేజ్ ఆర్ ఇడియం మీనింగ్ ఏంటో కనుక్కోవాలి. వీ నీడ్ టు కండక్ట్ ఏ డ్రై రన్ సూన్. త్వరలో ఒక డ్రై రన్ కండక్ట్ చేద్దాం. చాలా ఇంపార్టెంట్ ఫ్రేజ్ ఇది, ఎగ్జామ్స్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ అనుకోవచ్చు. డ్రై రన్ అంటే రిహార్సల్ అని అర్థం. డ్రై రన్, సపోజ్ ఏదన్నా రిపబ్లిక్ డే పెరేడ్, RDC పెరేడ్ జరుగుతుంది. RDC పెరేడ్ జరిగేటప్పుడు ఆ ఒక్కరోజు కాకుండా ముందు రోజు రిహార్సల్ చేస్తారు. ఒకరోజు డ్రెస్ రిహార్సల్ చేస్తారు, నీట్గా డ్రెస్సెస్ అన్నీ వేసుకొని. ఆ రిహార్సల్ని డ్రై రన్ అని అంటారు ఇంగ్లీష్లో, గుర్తుపెట్టుకోండి. వీ నీడ్ టు కండక్ట్ ఏ డ్రై రన్ సూన్. త్వరలో ఒక రిహార్సల్ చేయాలి. రిహార్సల్ అంటే ఏదైనా చేసే ముందు దానికి ఒక ట్రయల్స్ వేసుకోవటం. చూస్ ద మీనింగ్ ఆఫ్ ద అండర్లైన్డ్ ఇడియం. మరొక ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించిన క్వశ్చన్. ఫ్రమ్ హియర్ టు గ్రౌండ్ ఇట్స్ ఓన్లీ 10 miles as the crow flies, but 20 miles by the winding mountain road. So మౌంటైన్ రోడ్ చుట్టూతా వైండింగ్ చేసుకొని తిరిగి వెళ్తే చాలా దూరం అవుతుంది. కానీ ఇక్కడ నుంచి అక్కడికి డైరెక్ట్గా వెళ్తే, గ్రౌండ్ ద్వారా వెళ్తే, గ్రౌండ్కి డైరెక్ట్గా వెళ్తే ఓన్లీ 10 miles అంటే యాజ్ అ క్రో ఫ్లైస్. యాజ్ అ క్రో ఫ్లైస్ అంటే ఏంటి సార్? సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి.
మొత్తం రోడ్లన్నీ తిరుక్కొని ఎటో వెళ్తే చాలా లాంగ్ అయింది. అదే ఇక్కడ నుంచి ఇక్కడ డైరెక్ట్గా వెళ్తే ఈ షార్టెస్ట్ పాత్ని యాజ్ ద క్రో ఫ్లైస్ అని అంటారు. నిజానికి అందుకనే ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మనకి తక్కువ టైంలో వెళ్ళిపోతాం. అదే బస్సులోనో దీనిలో వెళ్ళాలంటే బస్సు ఆ ఊళ్ళన్నీ తిరిగి ఎటేటో వెళ్ళి చివరికి ఆ ఊరు వెళ్ళేటప్పుడు టైం పడుతుంది. అలా కాకుండా డైరెక్ట్గా ఫ్లైట్లో వెళ్తే పక్షి ఎగురుకుంటూ వెళ్తే ఈజీగా వెళ్ళిపోద్ది. అంటే షార్టెస్ట్ పాత్ ఏదైతే రెండింటి ప్లేసెస్ మధ్యలో ఉంటుందో దాన్నే యాజ్ అ క్రో ఫ్లైస్ అని అంటారు. అంటే ఆకాశ మార్గంలో అలా పక్షి ఎగురుకుంటూ వెళ్తే ఫాస్ట్గా వెళ్ళిపోద్ది. నడిచి వెళ్ళాలన్నా రోడ్డు మీద వెళ్ళాలన్నా చాలా లాంగ్. సో అది మరి పాత్ ఆఫ్ ఏ బర్డ్ ఏమో అని అనుకుంటాం, కానీ కాదు, లాంగ్ పాత్ కాదు, ద షార్టెస్ట్ పాత్. మరి ఇదంతా లాంగెస్ట్ పాత్, కానీ క్రో ఫ్లైస్ అనేది షార్టెస్ట్ పాత్ అవుతుంది. ఫ్రమ్ హియర్ టు గ్రౌండ్, ఇక్కడ నుంచి గ్రౌండ్కి వెళ్తానికి ఇట్స్ ఓన్లీ 10 miles. నిజానికి 10 miles అంటే షార్ట్ రూట్లో వెళ్తే 10 miles యాజ్ అ క్రో ఫ్లైస్. అంటే షార్ట్ రూట్లో వెళ్తే 10 miles, కానీ లాంగ్ రూట్లో వెళ్తే సో కొండలంతా చుట్టూ తిరిగి వెళ్తే 20 miles అవుతుంది. అంటే లాంగ్ డిస్టెన్స్ అని చెప్తున్నారు. సో షార్టెస్ట్ డిస్టెన్స్ అని ఇండికేట్ చేయడానికి క్రో ఫ్లైస్ అని యూజ్ చేయొచ్చు. చాలా రేర్గా వింటూ ఉంటాం, బట్ వెరీ ఇంపార్టెంట్ అది ఎగ్జామ్లో. ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గుర్తుపెట్టుకోండి. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ మీకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. డైలీ ప్రిపేర్ అవుతున్నారా లేదా టెస్ట్ చేసుకోండి. రోజు మీ క్లాస్లో చెప్తున్నారా లేదా టెస్ట్ చేసుకోండి. రైట్, చూస్ ద ఆప్షన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. సో సబ్స్టిట్యూటెడ్ వర్డ్స్కి సెంటెన్సెస్కి సరైనటువంటి ఆప్షన్ ఏదో తీసుకోమన్నారు. అన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్, అంటే చీకటి అంటే ఎక్కువ భయం ఉండేటువంటి పరిస్థితిని ఏమంటారు? అన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్, దీన్నే నిక్టోఫోబియా అని అంటారు. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. దీనికి సంబంధించినటువంటి ప్రింట్అవుట్స్ కూడా మన ఇన్స్టిట్యూట్లో క్లాస్లో స్టూడెంట్స్కి ఇచ్చి ప్రాక్టీస్ చేయిస్తానికి మేము మంచి కంటెంట్ని రెడీ చేస్తున్నాం. సో స్టూడెంట్స్కి మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ని ప్రింట్అవుట్స్ లాగా ఇచ్చి స్టూడెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ చేయడానికి మేము ప్లాన్ చేసుకున్నాం. నంబర్ ఆఫ్ క్లాసెస్ తీసుకొని ఇంగ్లీష్ ఎక్కువ మార్క్స్ ఉంది మిత్రమా. ఎన్ని క్లాసెస్ మనం వింటే అంత మంచిది ఇంగ్లీష్కి. 30 marks ఈజ్ నాట్ ఏ జోక్. గుర్తుపెట్టుకోండి. ఎంత ప్రాక్టీస్ చేస్తే వొకాబులరీ, ఎంత ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ ప్రాక్టీస్ చేస్తే, ఎంత ఇంగ్లీష్కి ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది మిత్రమా. సో ఇంగ్లీష్ని తక్కువ ఎప్పుడు మనం చేయకూడదు. ఓకే, అఫ్కోర్స్ మన మాతృభాష తెలుగు, దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్, అది ఎప్పుడు గొప్పదే. బట్ అలా అని చెప్పి ఇంగ్లీష్ మనం నేర్చుకోవాలి, ఇంగ్లీష్ తక్కువ అని అనుకోకూడదు. ఎందుకని అంటే రాబోయే రోజులంతా ప్రపంచం అంతా వరల్డ్స్ బిగ్గెస్ట్ లాంగ్వేజ్ కూడా, వరల్డ్స్ హైయెస్ట్ స్పోకెన్ లాంగ్వేజ్లో ఒకటి ఇంగ్లీష్. కాబట్టి ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. రేపొద్దున మీరు జాబ్ చేసేటప్పుడు కూడా రోజు మీరు ఇంగ్లీష్ తోటి వ్యవహరిస్తుంటారు. సో యూ డీల్ విత్ ఇంగ్లీష్. సో అన్ ఎక్స్ట్రీమ్ ఫియర్ ఆఫ్ డార్క్నెస్, చీకటి అంటే భయపడతాన్ని నిక్టోఫోబియా అని అంటాం. యాక్రోఫోబియా అంటే ఎత్తైన ప్రదేశాలంటే భయపడతాం. నైటోఫోబియా కన్ఫ్యూజ్ చేయడానికి కావాలని నైటోఫోబియా అని ఇచ్చారు. హెమటోఫోబియా, హెమా అంటే బ్లడ్, హెమటోఫోబియా అంటే రక్తాన్ని చూస్తే భయపడే వాళ్ళని హెమటోఫోబిక్ పీపుల్ అనే అంటాం. నెక్స్ట్, చూస్ ద ఆప్షన్ విచ్ కెన్ బి సబ్స్టిట్యూటెడ్ ఫర్ ద గివెన్ వర్డ్స్ అని అంటున్నారు. ఇది కూడా వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. ఏ గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ మేక్ ఏ ప్యాటర్న్. గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏవైతే ఒక ప్యాటర్న్ తయారు చేస్తాయో వాటిని కాన్స్టలేషన్ అని అంటారు. ఉదాహరణకి సప్తరిషి అనే కాన్స్టలేషన్ని మనం చూస్తే దాన్నే బిగ్ డిప్పర్ అని అంటాం. మొత్తం 7 నక్షత్రాలు ఉంటాయి. సో ఇట్లా ఒక స్పూన్స్ షేప్లో ఉంటుంది చూడటానికి. మీరు ఆకాశంలో గమనించవచ్చు, దీనిలో 7 నక్షత్రాలు ఉంటాయి. ఇది ఒక కాన్స్టలేషన్ అని అంటాం. సప్తరిషి అనేటువంటి కాన్స్టలేషన్లో 7 స్టార్స్ ఉంటాయి, 7 ఉంటాయి. సో కాన్స్టలేషన్ అంటే నక్షత్రాలు కనుక, దీన్నే తెలుగులో నక్షత్ర మండలం అని అంటాం. నక్షత్రాలు ఒక ప్యాటర్న్లో ఉంటే కనుక దాన్ని నక్షత్ర మండలం అంటాం. దీన్నే ఇంగ్లీష్లో కాన్స్టలేషన్ అని అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ అంటున్నారు. యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఎస్ఎస్సి స్టూడెంట్స్కి ఇంపార్టెంట్, కానిస్టేబుల్కి ఇంపార్టెంట్. దాదాపు 2 marks యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, 2 marks డైరెక్ట్ ఇండైరెక్ట్ వస్తున్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. సో చూసుకోండి, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ కూడా మీకు ఎంత టైం కావాలి అనేది మీరు ప్రాక్టీస్ చేసుకోండి, జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ సో ఈజీ. ధోని హ్యాస్ హిట్ ద బాల్, హ్యాజ్ హిట్ అని ఇచ్చాడు. యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ ప్లస్ V3 వాడాడు అంటే అది ఖచ్చితంగా ప్రెజెంట్ పర్ఫెక్ట్ అని అర్థం. అప్పుడు ప్యాసివ్ వాయిస్లో బీన్ రావాలి. ఎందుకు సార్ బీన్ రావాలి? ఈ షార్ట్ కట్ మీరు క్లాస్ వింటే ఈజీగా అర్థమవుతుంది. అందుకనే ఒక్కసారి మనకి ఆన్లైన్లో పెట్టినటువంటి క్లాసెస్ని కూడా ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, వినండి, ట్రయల్స్. నచ్చితే కనుక బాగా విని ప్రాక్టీస్ చేసుకోండి. అప్పుడు మాత్రమే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు వచ్చింది ఈ షార్ట్ కట్ అనేది. ఓకే, సో ఎప్పుడైనా యాక్టివ్ వాయిస్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ వస్తే ప్యాసివ్ వాయిస్లో బీన్ వస్తుందని కొండ గుర్తుపెట్టుకోండి. మరి విన్నప్పుడు గుర్తున్నా పెట్టుకోవాలి కనీసం. మరి ఇచ్చిన ఆప్షన్స్ అన్నింటిలో బీన్ ఉంది కదా సార్, మరి అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అప్పుడు V3 కూడా చూసుకోవాలి. ప్యాసివ్ వాయిస్లో బీన్ తర్వాత V3 కూడా రావాలి. మరి ఇక్కడ హిట్టెడ్ అనేది V3 కాదు. ఎప్పుడు హిట్కి V1 హిట్టే, V2 హిట్టే, V3 కూడా హిట్టే. హిట్టెడ్ అనే వర్డే లేదు.
సో మరి రెండిట్లో హిట్ ఉంది, అప్పుడు మిగతా ఆప్షన్స్ చెక్ చేసుకోవాలి. ఇక్కడ యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ ఇచ్చినప్పుడు హ్యాడ్ రాదు, సో హ్యాజ్కి హ్యావ్ ఆర్ హ్యాజే రావాలి. ఇది కూడా మేము యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో బేసిక్ స్టెప్స్లో చెప్తాం. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ బి అవుతుంది. ఇచ్చినటువంటి యాక్టివ్ వాయిస్లో హ్యాజ్ ప్లస్ V3 ఉంది, మన ఆన్సర్స్లో కూడా హ్యావ్ ఆర్ హ్యాజ్ ప్లస్ బీన్ రావాలి. అలాంటి ఆప్షన్ ఒకే ఒకటి ఉంది, సెకండ్ ఆప్షన్. సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. సో ఈజీగా చూడగానే బిట్ చూడగానే ఆన్సర్ చెప్పేయచ్చు మిత్రమా, కొంచెం జాగ్రత్తగా నేర్చుకుంటే. నెక్స్ట్, చూస్ ద కరెక్ట్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అని అన్నారు. ఇచ్చిన వాయిస్కి ప్యాసివ్ వాయిస్, ఇది ఇంట్రాగేటివ్ ఫామ్లో ఉంది. ఇలాంటి క్వశ్చన్సే కొంచెం హార్డ్గా ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సార్ మరి టఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా సార్, కొన్ని టఫ్ వస్తాయి మధ్యలో, కొంచెం కామన్ సెన్స్ యూస్ చేస్తే ఈజీగా వచ్చేస్తాయి ఆన్సర్స్. మరి ఇక్కడ కూడా హ్యావ్ ఆర్ హ్యాజ్ ఇచ్చారు, మనకి ఆన్సర్లో కూడా హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉండాలి, అన్నిట్లో హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంది. హ్యావ్ ఆర్ హ్యాజ్ ఉంటే బీన్ ఉండాలి కదా, బట్ క్వశ్చన్ ఫామ్లో వెంటనే బీన్ రాయకూడదు. ఆబ్జెక్ట్ ఏది ఉందో ఆబ్జెక్ట్ రాసి ఆ తర్వాత బీన్ రాయాలి. సో హ్యావ్ యూ రెడ్ ద డీటెయిల్స్ ఆన్ ద నోటీస్ బోర్డ్, సో హ్యాస్ ద డీటెయిల్స్ ఆన్ ద నోటీస్ బోర్డ్, ఇది మొత్తం రావాలి. ఆ తర్వాత బీన్ రావాలి. మరి హ్యావ్ ఆర్ హ్యాజ్ వచ్చినప్పుడు బీన్ రావాలి కదా, ఇక్కడ బీన్ లేదు. సో ఆటోమేటిక్గా రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అవుతుంది, బీన్ రెడ్ బై యూ. దీని తెలుగు అర్థం ఏంటి సార్? హ్యావ్ యూ రెడ్ ద డీటెయిల్స్ ఆన్ ద నోటీస్ బోర్డ్, నోటీస్ బోర్డు మీద ఉన్న డీటెయిల్స్ మీరు చదివారా? మరి దీని ప్యాసివ్ వాయిస్. హ్యాస్ ద డీటెయిల్స్ ఆన్ ద నోటీస్ బోర్డ్ బీన్ రెడ్ బై యూ, నోటీస్ బోర్డు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ నీ చేత చదవబడ్డాయా? ఇది ప్యాసివ్ వాయిస్. అవి కమాండ్ రావాలి అంటే ప్రాక్టీస్ చేయాలి అండ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాసెస్ వింటే ఆ కమాండ్ ఆటోమేటిక్గా వస్తుంది. సో మన దగ్గర వొకాబులరీకి కూడా పర్ఫెక్ట్గా టైం ఇస్తూ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్కి ఇంగ్లీష్కి కన్సర్న్కి రెగ్యులర్గా ప్రతి వీక్ క్లాసెస్ చెప్తూ ఉన్నటువంటి, ప్రతి వీక్ రెగ్యులర్గా పడేటువంటి క్లాసెస్ ఉన్నటువంటి సంస్థ ఏదన్నా ఉందంటే అది మనదే. చాలా చోట్ల వీక్లీ ఎప్పుడో ఒకసారి పడతాయి క్లాసెస్. సో మీరు గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే ఇంగ్లీష్ వొకాబులరీ కమాండ్ వస్తుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తే మాత్రమే వొకాబులరీ, యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ ఇండైరెక్ట్ ఇవి కమాండ్ వస్తాయి. సో జాగ్రత్తగా ఆలోచించుకొని ప్రాక్టీస్ చేయండి, క్లాసెస్ నేర్చుకోండి, వినండి, దెన్ ఓన్లీ యూ కెన్ గెట్ గుడ్ కమాండ్. మరి నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే జంబుల్ సెంటెన్స్ ఇచ్చారు. దీనికి ఒక షార్ట్ కట్ ఉంటుంది మిత్రమా జంబుల్ సెంటెన్సెస్కి. ఆప్షన్ 2 క్వశ్చన్ వెళ్తే చాలా ఈజీగా మనం ఐడెంటిఫై చేయొచ్చు జంబుల్ సెంటెన్సెస్లో. సార్ మరి ఆప్షన్ 2 క్వశ్చన్ ఎట్లా సార్? ఫస్ట్ ఆప్షన్స్ ఒకసారి గమనించండి, ఎక్కువగా రిపీట్ అయిన ఆప్షన్ ఏదన్నా ఉందేమో చెక్ చేసుకోండి. ట్రయల్ అండ్ ఎర్రర్ ఒకసారి చూసుకున్నట్లయితే ఎక్కువగా రిపీట్ అయింది 2 2 సార్లు రిపీట్ అయింది, ఒకసారి 5 వచ్చింది, ఒకసారి 1 వచ్చింది. మరి 5 1ని అలా ఉంచి 2 తోటి మనం ఒకసారి ట్రయల్ అండ్ ఎర్రర్ చూసుకుందాం. 2 తర్వాత 5 అని వాడు రెండిట్లో కూడా సేమ్గా ఇచ్చాడు. మరి 2 ఒకసారి చదవండి, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు రన్. సో ఇది మీనింగ్ఫుల్గా ఉంది. తర్వాత 3 వస్తుందా 4 వస్తుందా చెక్ చేసుకోండి. దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు రన్, తర్వాత 3 తీసుకుంటే సెక్టార్ అండ్ విల్ అని ఇచ్చారు. మరి ఒకవేళ 4 చూసుకున్నట్లయితే, సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సెట్ టు రన్ ఏ న్యూ లీఫ్ ఓవర్ ఎడ్యుకేషన్, ఇది మీనింగ్ఫుల్గా ఉంది అంటే 4 కొంచెం మ్యాచ్ అవుతుంది. ఆ తర్వాత 3 చదవండి, ఎడ్యుకేషన్ సెక్టార్, ఎడ్యుకేషన్ తర్వాత సెక్టార్ అనేది కూడా మ్యాచ్ అవుతుంది కదా, అంటే 4 తర్వాత 3 కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడ మనకు అర్థమైపోయి ఉంటుంది ఆన్సర్ ఏంటని. తొందరలో ఉండేవాళ్ళు ఏ టిక్ చేసేస్తుంటారు, కానీ ఒకసారి చెక్ చేసుకోవడంలో తప్పులేదు కదా మిత్రమా. సో 3 తర్వాత 1 వస్తుందో లేదో చెక్ చేసుకోండి. ఎస్ 3 థర్డ్ ఆప్షన్, సెక్టర్ అండ్ విల్ ప్రొవైడ్ మెనీ ఆపర్చునిటీస్, ఎక్సలెంట్గా మ్యాచ్ అయింది. సో రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 అని మనకు అర్థమైపోయింది. సో ఈ ప్రోగ్రామ్ అనేది ఎడ్యుకేషన్ సెక్టార్లో ఒక కొత్త చరిత్రని సృష్టించబోతుంది అనేటువంటి ఒక మంచి అద్భుతమైనటువంటి వాక్యం ఇది, మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ జంబుల్ సెంటెన్స్కి సంబంధించిన మరో క్వశ్చన్. అయితే ఈ జంబుల్ సెంటెన్స్ కానిస్టేబుల్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి, ఎస్ఎస్సి వాళ్ళకి ఈ మోడల్ లేదు. సో ఎస్ఎస్సి వాళ్ళకి ఇదే మోడల్, జంబుల్డ్ వేరే లాగిస్తున్నారు. 4 వర్డ్స్ సెంటెన్సెస్ ఇచ్చి ఆ సెంటెన్సెస్లో PQRS అని ఇచ్చి వాటిల్లో ఏదో కరెక్ట్ కనిపెట్టండి అని అంటున్నారు. ఆ చిన్న స్లైట్ వేరియేషన్ని మనం గుర్తించాలి. కానిస్టేబుల్ స్టూడెంట్స్కి ఎక్స్క్లూజివ్ క్వశ్చన్స్ ఈ 2. సో 2024 జనరల్ ఎలక్షన్స్ అని ఇచ్చారు. ఇది కూడా ఆప్షన్స్ టు ఎలిమినేషన్ వెళ్తే బెటర్. ఆప్షన్స్ని ఎలిమినేట్ చేసుకుంటూ దాని నుంచి ట్రయల్ అండ్ ఎర్రర్లో ట్రై చేస్తే బెటర్గా ఉంటుంది. సో 2 అయితే ఇక్కడ చూడండి మిత్రమా, 2 సార్లు 5 ఇచ్చారు, 2 సార్లు 1 ఇచ్చారు. మరి ఇట్లా ఇస్తే సార్ ఏది ఎక్కువ సార్లు ఇవ్వలేదు కదా, అప్పుడు చూసుకోవాలి ఒకసారి. 5 చూడండి, ఆర్ గోయింగ్ అన్నాడు, ఆర్ తోటి సెంటెన్స్ స్టార్ట్ అవుతుందా? ఛాన్సే లేదు. 5 ఎలిమినేట్. ఇంకా మనకు హ్యాపీ, 2 ఆప్షన్సే కనిపించినాయి. ఈ రెండిట్లో కరెక్ట్ ఆన్సర్ ఏదో గెస్ చేస్తే అయిపోతుంది. 2024 జనరల్ ఎలక్షన్స్ తర్వాత ఆప్షన్ 2 లేదా 5, ఆర్ గోయింగ్ టు మీనింగ్ఫుల్గా ఉంది, 1 తర్వాత 5. సో మోస్ట్ ప్రాబబ్లీ ఇది ఒకసారి ట్రయల్ ప్రకారం చదువుకోండి. 2024 జనరల్ ఎలక్షన్స్ ఆర్ గోయింగ్ టు డిటర్మిన్ ద ఫేట్ ఆఫ్ మెనీ పీపుల్ ఇన్ ఇండియా. 2024లో జరిగినటువంటి ఎలక్షన్స్ భారతదేశంలో చాలామంది తలరాతని మార్చబోతుంది అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి వాక్యం. సో నిజంగానే 2024 ఎలక్షన్స్ తర్వాత చాలామంది రాత అయితే మారింది అని మనం ఆలోచించవచ్చు.
రైట్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్. సో ఫ్రేజల్ వర్బ్స్ మీద మీకు 1 మార్క్ క్వశ్చన్ ఇస్తున్నారు కానిస్టేబుల్లో, ఎస్ఎస్సిలో 2-3 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. సో జాగ్రత్తగా చూసుకోండి. వీ మస్ట్ నాట్ డాష్ ఓటింగ్ ఇన్ ద కమింగ్ ఎలక్షన్స్. మనం ఎలక్షన్స్ జరిగినప్పుడు ఓటు వేయకుండా ఉండకూడదు. అంటే abstain from అంటే చేయవలసినటువంటి పనులను చేయకపోవటాన్ని abstain from అని అంటారు. ఎప్పుడైనా సరే ఎలక్షన్స్ జరిగితే మనం ఓటు వేయకుండా ఉండకూడదు. ఖచ్చితంగా మన ఓటుని మనం సద్వినియోగం చేసుకోవాలి. సో వీ మస్ట్ నాట్ abstain from ఓటింగ్ నుంచి మనం ఎప్పుడు ఓటు ఉన్న ప్రతి ఒక్కడు ఖచ్చితంగా ఓటుని సద్వినియోగపరచుకోవాలి. సార్ నేను ఓటేస్తే వాడు గెలవట్లేదు సార్, అయినా సరే ఓటు వేయాలి. రైట్. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ క్వశ్చన్ ట్యాగ్. సో సరైనటువంటి క్వశ్చన్ ట్యాగ్ ఏంటో మనం ఐడెంటిఫై చేద్దాం. సో ఇక్కడ ఎప్పుడైనా సరే క్వశ్చన్ ట్యాగ్ ఇవ్వగానే ఒక్కసారి వర్బ్ ఏంటో చూడండి. 1 అని ఇచ్చాడు. 1 అంటే V2 ఫామ్ అని అర్థమైపోయింది. V2 రాగానే వెంటనే గుర్తుపెట్టుకోండి, V2 అనే దాన్ని డిడ్గా మనం మార్చుకోవచ్చు, డిడ్ ప్లస్ V1గా రాసుకోవచ్చు. అంటే క్వశ్చన్ ట్యాగ్ డిడెంట్ ఉండాలి. ఇచ్చిన ఆప్షన్స్లో డిడెంట్ ఎక్కడ ఉందో చూడండి, అదే మన ఆన్సర్. ఇంకా కొండ గుర్తు చెప్తున్నా, V2 వస్తే డిడెంట్ అని టిక్ చేయండి బ్లైండ్గా. సబ్జెక్ట్ లేడీ, దేవి అనేవాళ్ళు లేడీ కాబట్టి బింద్రాణి దేవి వన్ ఏ బ్రాంజ్ మెడల్. సో బింద్రాణి దేవి గారు బ్రాంజ్ మెడల్ గెలిచారు అని చెప్తున్నారు 55 kgs కేటగిరీలో. సో గెలిచారు అని చెప్తున్నారు కాబట్టి సో 1 అనేది V2. సో క్వశ్చన్ ట్యాగ్ వచ్చేటప్పటికి డిడెంట్ షీ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ అప్రోప్రియేట్ వర్బ్ అని అంటున్నారు. సరైనటువంటి వర్బ్ తోటి మనం ఫిల్ చేయాలి. ఇండియా వాజ్ డాష్ బై మెనీ ఇన్వేడర్స్ ఫర్ ఇట్స్ వాల్యుబుల్ రిసోర్సెస్. భారతదేశంలో ఉన్నటువంటి రిసోర్సెస్ నాలెడ్జ్ కోసం చాలామంది ఇండియా మీద దండయాత్రలు చేశారు. సో ఇన్వేడర్స్ అంటే దండయాత్ర చేసే వాళ్ళని ఇన్వేడర్స్ అని అంటాం. ప్లండర్డ్, ఇండియా వాజ్ ప్లండర్డ్ అంటే దోచుకోబడటం. వొకాబులరీ వర్డ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇది కావాలి. అండ్ వాజ్ తర్వాత ఎప్పుడు V3 వస్తుంది, ప్లండర్డ్ అనేది V3 కింద వస్తుంది. ఇండియా వాజ్ ప్లండర్డ్ బై మెనీ ఇన్వేడర్స్ ఫర్ ఇట్స్ వాల్యుబుల్ రిసోర్సెస్. ఇండియాలో ఉన్నటువంటి గొప్ప వనరుల కోసం ఇండియా ప్లండర్ చేయబడింది, దోచుకోబడింది అని దీని అర్థం. నెక్స్ట్, చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్ అన్నారు. ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో కనుక్కోవాలి. సరైనటువంటి ఇండైరెక్ట్ స్పీచ్ ఏది? ద పోలీస్ సెడ్ టు ద విక్టిమ్స్. పోలీస్ విక్టిమ్స్కి చెప్పాడు హౌ ఆర్ యూ నౌ, నువ్వు ఎలా ఉన్నావు. హౌ అనేది ఇచ్చాడు. WH క్వశ్చన్ వచ్చినప్పుడు ఇఫ్ ఆర్ వెదర్ రాదు, హౌ వచ్చినప్పుడు హౌవే వస్తుంది. సో ద పోలీస్ ఆస్క్డ్. సో మూడిట్లో కూడా ఆస్క్డ్ ఉంది. ద విక్టిమ్స్ హౌ. ఆర్ అనేది ప్రెజెంట్ టెన్స్ అనేది ఎప్పుడు పాస్ట్ టెన్స్గా మారుతుంది. వజ్గా కానీ వర్గా కానీ వస్తుంది. సో ఆర్ వచ్చినప్పుడు వజ్ ఆర్ వర్ ఏదైతే ఉంటుందో అదే మన ఆన్సర్. సో ఇక్కడ హ్యాజ్ వచ్చింది కాబట్టి ఇది ఎలిమినేట్, హ్యాజ్ వచ్చింది కాబట్టి ఎలిమినేట్. వజ్ ఉన్నది ఒకటి ఉంది. సో ద పోలీస్ ఆస్క్డ్ ద విక్టిమ్ హౌ హీ వజ్. పోలీస్ విక్టిమ్ని అడిగారు అతను ఎలా ఉన్నాడు అని. నెక్స్ట్, చూస్ ద ఇండైరెక్ట్ స్పీచ్ ఆఫ్ ద గివెన్ సెంటెన్స్. ఇచ్చినటువంటి సెంటెన్స్కి ఇండైరెక్ట్ స్పీచ్ ఏదో మనం ఇక్కడ ఐడెంటిఫై చేయాలి. ద టీచర్ సెడ్ టు ద స్టూడెంట్ డూ నాట్ కమ్ వితౌట్ యూనిఫామ్. యూనిఫామ్ లేకుండా రావద్దని టీచర్ స్టూడెంట్ తోటి అన్నారు. టీచర్ సెడ్ టు అంటే ఈ పని చేయొద్దు అని అన్నారు కాబట్టి ఆర్డర్డ్ వేశారు అని చెప్పుకోవచ్చు. రిక్వెస్టెడ్ కాదు, సజెస్టెడ్ కూడా తీసుకోవచ్చు, టోల్డ్ రాదు. ఆర్డర్డ్ లేదా సజెస్టెడ్. ద స్టూడెంట్. డు నాట్ వచ్చినప్పుడు ఎప్పుడు కొండ గుర్తు పెట్టుకోండి. డు నాట్ వస్తే ప్యాసివ్ ఇండైరెక్ట్ స్పీచ్లో నాట్ టు వస్తుంది. సో ఒక పక్కన రాసుకోండి నీట్గా. ఇలాంటి షార్ట్ కట్స్ అండ్ హింట్స్ మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. డైరెక్ట్ స్పీచ్లో డు నాట్ వస్తే ఇండైరెక్ట్ స్పీచ్లో నాట్ టు వస్తుంది. మరి నాట్ టు ఉన్నటువంటి ఆప్షన్ ఇది ఒకటి ఉంది. ఇక్కడ కూడా నాట్ టు ఇచ్చాడు, ఇక్కడ కూడా నాట్ టు ఇచ్చాడు. నాట్ టు. సో ఇక్కడ నాట్ లేదు. సో ఇది ఎలిమినేట్, ఆల్రెడీ ఎలిమినేట్ చేసేసాం. నాట్ టు కమ్ వితౌట్ అని అన్నారు కానీ ఇక్కడ విత్ అన్నారు. సో విత్ తీసేస్తే వితౌట్ యూనిఫామ్. పర్ఫెక్ట్ ఆన్సర్ వచ్చేటప్పటికి ఆప్షన్ బి అవుతుంది. సో జాగ్రత్తగా ఒకసారి క్వశ్చన్ పాజ్ చేసుకొని మీ అంతా మీరు గెస్ చేసే ఆన్సర్ ఆ తర్వాత వినండి, చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది మీకు వీడియో. ఐడెంటిఫై ద టైప్ ఆఫ్ సెంటెన్స్ గివెన్ బిలో. ఇక్కడ ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టైపో కనుక్కోమన్నారు. టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. సో చాలామంది కుక్స్ వచ్చి డిష్ని స్పాయిల్ చేశారంట. ఇది అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది, ఒక యూనివర్సల్ ట్రూత్. ఒక్కొక్కసారి చూస్తుంటాం, ఒకడు వచ్చి ఒక సలహా చెప్తాడు, ఇంకొకటి వచ్చి ఇంకోటి చెప్తాడు, అన్నీ కలిపేసేసి ఆ డిష్ మొత్తాన్ని స్పాయిల్ చేస్తారు. అంటే ఒకడు వచ్చి కాస్త ఉప్పేస్తాడు, ఇక సరిపోలేదని ఇంకొకటి వచ్చి ఇంకాస్త వేస్తాడు, ఇంకొకడు వేసారో లేదో అని మర్చిపోయి ఇంకొంచెం వేస్తాడు, చివరికి చూస్తే అది ఉప్పు కసం చేసేస్తారు. అంటే టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్. అలా కాకుండా ఒక్క ఆలోచనతో అలా ముందుకెళ్ళిపోతే సక్సెస్ ఎక్కువగా వస్తుంది. వాడి మాట వీడి మాట వింటే గోవింద హరి గోవింద అయిపోయినట్టే. సో టూ మెనీ కుక్స్ స్పాయిల్ ద డిష్, ఇది అసర్టివ్ సెంటెన్స్ కింద మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్, చూస్ ద కరెక్ట్ ఆర్టికల్స్ టు ఫిల్ ఇన్ ద బ్లాంక్ అని అన్నారు. బ్లాంక్ని ఫిల్ చేయడానికి కరెక్ట్ ఆర్టికల్ ఏదో మనం ఐడెంటిఫై చేయాలి. పీటర్ ఈజ్ డాష్ యూరోపియన్ బట్ రిషి ఈజ్ డాష్ ఇండియన్.
పీటర్ ఒక యూరోపియన్. యూరోపియన్ అన్నప్పుడు ఈ వచ్చింది, దీనికి ముందు ఏ వస్తుంది, ఏ యూరోపియన్. బట్ రిషి ఈజ్ డాష్ ఇండియన్, యాన్ ఇండియన్ అని తీసుకోవచ్చు. ఏ యూరోపియన్ బట్ యాన్ ఇండియన్ అని మనం తీసుకోవచ్చు. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది అంటే ఏ యాన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్లో ఇది ఒకటి. కమింగ్ టు ద కాంప్రహెన్షన్ ప్యాసేజ్. కాంప్రహెన్షన్ ప్యాసేజ్ని మీరు రెండు విధాలుగా అటెంప్ట్ చేయొచ్చు. ఒకటి క్వశ్చన్ నుంచి ప్యాసేజ్లోకి వెళ్ళొచ్చు, లేదు రెండు ప్యాసేజ్ మొత్తం చదివి క్వశ్చన్లోకి వెళ్ళొచ్చు. మీకు ఏది కన్వీనియంట్, ఏది ఈజీగా ఉంటే అది మీరు ఫాలో అవ్వండి. ఇక్కడ ఈజీ మెథడ్ నేను మీకు అప్లై చేసి చూపిస్తాను. ఫస్ట్ క్వశ్చన్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. వాట్ ఈస్ ద ప్యాసేజ్ మెయిన్లీ ఇన్ఫార్మింగ్ అబౌట్? ప్యాసేజ్ ముఖ్యంగా దేని గురించి చర్చిస్తుంది అంటే ప్యాసేజ్లో మొత్తం ఎక్కువగా ఇంటర్నెట్ గురించి మాట్లాడాడు కాబట్టి ప్యాసేజ్ ఎక్కువగా ఇంటర్నెట్ గురించి చర్చిస్తుంది అనేది మనకి ఇక్కడ అర్థమవుతుంది. సో నెక్స్ట్ తర్వాత వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ మ్యాలీషియస్? మ్యాలీషియస్ అంటే అర్థం ఏంటి? మ్యాలీషియస్ అంటే చాలా హానికరమైన, డేంజరస్ అని అర్థం. సో మ్యాలీషియస్ మీనింగ్ వచ్చేటప్పటికి డేంజరస్. కొంచెం వొకాబులరీ నాలెడ్జ్ ఉంటే డైరెక్ట్గా ఆన్సర్ చేసేసేయచ్చు. సో ఒకవేళ మీకు వొకాబులరీ నాలెడ్జ్ లేకపోతే జాగ్రత్తగా ప్యాసేజ్ చదవండి. సో మ్యాలీషియస్ లేదా మాల్వేర్ అంటే ఏదో సంథింగ్ విచ్ ఇస్ డేంజరస్. మాల్వేర్, మ్యాలీషియస్, మాల్వేర్ అంటే డేంజరస్ అని అర్థం. ఇక్కడ ఏ సైబర్ అటాక్ ఈజ్ ఏ మ్యాలీషియస్ అటెంప్ట్ అని అన్నాడు అంటే డేంజరస్ అని అర్థం. సో ఆటోమేటిక్గా డేంజరస్ అనే దాన్ని మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ హౌ మెనీ ఫార్మ్స్ కెన్ ఏ సైబర్ అటాక్ టేక్ ప్లేస్? సో సైబర్ అటాక్ ఎన్ని రకాలుగా జరుగుతుంది అని అడిగారు. ఇక్కడ ప్యాసేజ్ కనుక మీరు గమనిస్తే సైబర్ అటాక్ అనేది దాదాపుగా 3 రకాలుగా జరుగుతుంది అని చెప్పి ఇవ్వడం జరిగింది. సో సైబర్ అటాక్ అనేది చాలా విధాలుగా జరుగుతుంది. వాటిలో ముఖ్యంగా ఈ పారాగ్రాఫ్లో 3 టైప్స్ ఆఫ్ సైబర్ అటాక్స్ గురించి చెప్పారు. కాబట్టి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి అని మనం అనుకోవచ్చు. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్? వీటిల్లో ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ ఏది కాదు అని అంటున్నారు. సో అడ్వాంటేజ్ కానిది ఏంటి అని అడుగుతున్నారు. జాగ్రత్తగా గమనించండి. నాట్ అన్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇంటర్నెట్, ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ కానిది ఏది అని అడుగుతున్నారు. సో ఆప్షన్స్ కనుక మీరు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అటాచ్మెంట్స్ అనేది ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ కాదు. అటాచ్మెంట్స్ వల్ల మనకి ఇంటర్నెట్లో వైరస్ వస్తుంది. బట్ ఇంటర్నెట్ యొక్క అడ్వాంటేజ్ కమ్యూనికేషన్కి బాగా హెల్ప్ అవుతుంది, ఈజ్ ఆఫ్ బిజినెస్కి హెల్ప్ అవుతుంది, షేరింగ్ నాలెడ్జ్ వీటన్నిటి గురించి హెల్ప్ అవుతుందని ప్యాసేజ్లో చెప్పారు. కానీ దేనికి పనికిరాదు ఇంటర్నెట్ అంటే అటాచ్మెంట్స్. వీటికి అఫ్కోర్స్ అటాచ్మెంట్స్ చేస్తాము కానీ అది నాట్ అన్ అడ్వాంటేజ్, అదొక్కటే అడ్వాంటేజ్ అని కాదు. సో మిగతావన్నీ అడ్వాంటేజెస్, బట్ అటాచ్మెంట్స్ వల్ల డేంజర్ కూడా ఉందని చెప్పారు కాబట్టి ఇది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ వాట్ మస్ట్ బి యూజ్డ్ టు ఎన్షూర్ ప్రొటెక్షన్ ఆఫ్ డివైస్? సో డివైస్ యొక్క ప్రొటెక్షన్ కోసం మనం ఏమి చేయాలి? యాంటీవైరస్ యూజ్ చేయాలి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ద రీజన్ ఫర్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఫైనాన్షియల్ లాస్ ఈజ్? ఫైనాన్షియల్ లాస్కి మెయిన్ రీజన్ ఏంటి అని అంటున్నారు. మాల్వేర్, ఫిషింగ్ అండ్ ర్యాన్సమ్వేర్. సో వీటిల్లో ఏది అని అంటున్నారు. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ప్యాసేజ్లో క్లియర్గా చెప్పారు బోత్ ఏ అండ్ మాల్వేర్ వల్ల ప్లస్ ఫిషింగ్, ర్యాన్సమ్ అన్నిటి వల్ల, వీటన్నిటి వల్ల అని మనకు అర్థమవుతుంది. సో వీటన్నిటి వల్ల అన్నప్పుడు మరి బోత్ ఏ అండ్ బి పర్ఫెక్ట్గా ఉంది కదా సార్. ఏ కూడా కరెక్టే కదా సార్, బి కూడా కరెక్టే కదా, కానీ ఏ అండ్ బి బోత్ అని ఏదైతే ఇచ్చారో అది ఇంకా పర్ఫెక్ట్ కదా. సో కాబట్టి ఆప్షన్ సి బోత్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో దట్స్ ద ఎండ్ ఆఫ్ దిస్ వీడియో. ఒకసారి గుర్తుపెట్టుకోండి మిత్రమా, ఈ వీడియోలో ఎక్కడన్నా మీకు కంటెంట్ నచ్చి ఉంటే ఒక్క లైక్ కొట్టడం మర్చిపోవద్దు. అండ్ ఇమీడియట్గా ఈ వీడియోని మీ స్టేటస్లో షేర్ చేయండి, మీకు తెలిసిన గ్రూప్స్ అన్నిట్లో షేర్ చేయండి. ఎంతమందికి రీచ్ అయితే అంత ఎక్కువ కంటెంట్ మేము మీ ముందుకు తీసుకొస్తాం. సో గుర్తుపెట్టుకోండి, మన ఇన్స్టిట్యూట్ తరపున నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని డిస్కస్ చేస్తాం. డైలీ మనకి ఈ కంటెంట్స్ గురించి మీకు అందించబోతున్నాం. ప్రతి వీక్ ఉండేటువంటి టెస్టులు రాసుకోవడానికి కూడా సిద్ధంగా ఉండండి. దట్స్ ఇట్ ఫర్ నౌ. థ్యాంక్ యూ. ఫ్రెండ్స్, మా ఎంకరేజ్మెంట్ కోసం మన హర్షిత్ ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే షేర్ చేయండి.